తిప్పరి తిరుపతి ఎలియాస్ దేవ్‌జీ ప్రస్తుత మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ పోలీసుల ఆధీనంలో ఉన్నడా? లేక ఎక్కడ ఉన్నడు అనేటువంటి ఒక మీమాంసలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు, ప్రత్యేకంగా జగిత్యాల, కొరుట్ల ప్రాంత వాసులు ఒక డైలమాలో ఉన్నారు. అయితే సీనియర్ జర్నలిస్ట్ జకీర్ గారు 18 తారీఖు నాడు హిడ్మా ఎన్కౌంటర్ అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు మాట్లాడినటువంటి వీడియోను వారు ప్రదర్శిస్తూ ఒక రోజు తర్వాత వారు ఒక వీడియో చేయడం జరిగింది. అందులో 9 మంది దేవ్‌జీ యొక్క సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళను కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకోవడం జరిగిందని చెప్పినటువంటి వివరాలను అక్కడ కొంత దేవ్‌జీని కూడా ఆధీనంలో తీసుకొచ్చిన విధంగా అర్థం వస్తున్నది అని చెప్పి వారు క్లారిఫై చేశారు. మళ్ళీ నిన్నగాక మొన్న మావోయిస్ట్ పార్టీ రిలీజ్ చేసినట్టు ఒక లెటర్ రిలీజ్ చేసిన తర్వాత జకీర్ గారు మళ్ళా చాలా క్లియర్‌గా తిప్పరి తిరుపతి పోలీసుల ఆధీనంలోనే ఉన్నారు అనేటువంటి ఒక క్లారిటీ వారు ఇచ్చారు. దాదాపు అన్ని ప్రధాన పత్రికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆధీనంలో తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ ఉన్నారు అనేటువంటి ఒక 90% క్లారిటీ అన్ని పత్రికల్లో కూడా వచ్చింది. కోర్టులో హాజరుపరచండి అని చెప్పి ఒక 10 రోజుల క్రితం వాళ్ళ తమ్ముడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ మూవ్ చేసినప్పుడు పోలీసుల ఆధీనంలో ఉన్నాడనేటువంటి ఆధారాలు లేవు అనేటువంటి కారణంతోని హేబియస్ కార్పస్‌ను డిస్మిస్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక క్లారిటీ పోలీసుల ఆధీనంలోనే ఉన్నాడనేటువంటి ఒక క్లారిటీ కనబడుతున్నది ఇప్పుడు. ఒకవేళ పోలీసుల ఆధీనంలో ఉంటే ఇమ్మీడియేట్‌గా వారిని కోర్టులో హాజరుపరచాలి అని అందరూ అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఒక న్యాయవాదిగా నేను కూడా కోర్టులో హాజరుపరచాలి అని చెప్పి నేను కూడా అడుగుతాను. చరిత్ర మనకు తెలియంది కాదు. మనకు చరిత్ర తెలుసు. 1980 నుండి తెలంగాణలో జరిగిన చరిత్ర మనకు తెలుసు. పాలక వర్గాల ప్రభుత్వాల వాదన ఒకటి ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్‌కు సంబంధించినటువంటి వాదన ఒకటి ఉంది. నక్సలైట్ పార్టీలకు సంబంధించినటువంటి వాదన ఒకటి ఉన్నది. ఎవరి వాదనను వారు దాన్ని బలోపేతం చేసే విధంగా వారి వాదనలు ఉంటాయి. వాదనలు ఏమైనా కావచ్చు. కానీ వారిని కోర్టు ముందు హాజరుపరచాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఆ బాధ్యత ఉన్నదనేటువంటిది తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సంఘాలు అందరూ కూడా అడగాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత్.